ఏంట్రా ఇప్పుడు నీకు ఛార్జర్ కావాలి అంతేనా? పదా మన శ్రీకాంత్ గారి ఇంట్లో ఇప్పిస్తుందా మేడం? ఓసారి సి టైప్ ఛార్జర్ ఇవ్వండి, ఛార్జింగ్ పెట్టుకునిస్తాను. ఓ ఛార్జర్ అంటున్నారా? మా హస్బెండ్ బయటికి వెళ్ళేది ఉందండి, తన ఫోన్ ఛార్జింగ్ లో పెట్టారు. ఇప్పుడు ఇవ్వడం వీలు కాదండి శ్రీనివాస్ గారు. ఓ సర్లేండి. శ్రీనివాస్ గారు ఇలా వచ్చారేంటి? ఛార్జర్ కోసం వచ్చామండి. మీ వైఫ్ ని ఛార్జర్ అడిగితే ఇవ్వమన్నారు. అలా ఎలా అంటారండి? మీరు రండి, మీరు రండి. ఏంటి శ్రీనివాస్ గారు, ఛార్జర్ కావాలా అండి? ఇవ్వ అంటుందా? అవునండి, నాకు ఛార్జర్తో కొంచెం పని ఉందండి, బయటికి వెళ్ళేది ఉంది. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాను కదా. వాళ్ళు కూడా అదేగా చెప్పారు. అవి ఎవరండి చెప్పడానికి? ఇంటి యజమాని నేను, ఆ ఛార్జర్ నాది, ఫోన్ నాది, చెప్పడానికి అదే మ్యాటరు. ఫోన్లేండి, ఆవిడే కొంచెం మర్యాదగా చెప్పారు. ఒకసారి ఛార్జర్ పోయిందని చెప్పి చావకూడతాం. హలో, రైల్వే డిపార్ట్మెంట్ కస్టమర్ కేరా అండి? అవునండి, మేము ఏ రకంగా మీకు సహాయపడగలము? మేడం, ఇది టాయిలెట్స్లో మగ్గు చైన్కు కట్టి ఉంది కదండి. చైన్ చాలా చిన్నగా అయిపోయిందండి. తన గమ్యస్థలాన్ని అది చేరుకోలేకపోతుందండి. మీకు కలిగినటువంటి ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నామండి. మగ్గు చైన్కి కట్టబడి ఉంది, కానీ మీరు కట్టిలేరు కదా సార్. తదనుకూలంగా మీరు మీ గమ్యస్థలాన్ని మార్చుకోగలరని విన్నవించుకుంటున్నాం. ధన్యవాదములు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అవును సంధ్య, మీ తమ్మునికి పెళ్లి చూపులని పోయిరు కదా, ఏమైంది ఆ సంబంధం? ఆ అమ్మాయి మా తమ్ముడి కన్నా సంవత్సరం పెద్దది. ఓహో, అందుకే వచ్చే సంవత్సరం వస్తామని చెప్పేసి వచ్చేసినాం. అదేం లెక్కనే? వచ్చే సంవత్సరం అయితే ఇద్దరి ఏజ్ సేమ్ అవుతుంది కదండి. మీకు ఫస్ట్ ఒక గుడ్ న్యూస్ చెప్పాలా, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలా? గుడ్ న్యూస్ చెప్పే, బ్యాడ్ న్యూస్ ఎవరు వినాలనుకుంటారు చెప్పు. అంతేగా. నిన్న మన కొత్త కారు మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకెళ్లారు కదా, అందులో ఎయిర్ బ్యాగ్స్ బాగా పనిచేస్తున్నాయంట తెలుసా? సంధ్య ఒకసారి ఫోన్. పాస్వర్డ్ ఏంది దీనిది? దీనికి పాస్వర్డ్ ఏం లేదు, ఫేస్ లాక్ ఉంది. అది నా ఫేస్ పెడితేనే ఓపెన్ అవుతుంది తెలుసా? ఇది నేను చూడలా. ఓపెన్ అయింది చూసిన. అభిమాని లేనిదే హీరోలు లేరులే. అనుచునే నీ ఫ్యాన్ నోయ్, చిలిపి తుఫాను నోయ్, వన్నికే వీర సూపరు ఫ్యాన్ నేనయ్యా. ఏంటి ఎలా చూస్తున్నా? ఎంతసేపు కామెడీ అంటే ఎస్ఎస్ కపుల్స్ అన్న కామెడీ. ఈ సీనిగాడు కూడా కమెడియన్నే. ఈ సీనిగాడికి కూడా బోల్డంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. చూసావుగా జనం ఎలా ఎగబడి నన్ను ఫోటోలు తీసుకుంటున్నారా? బాబు, నీకు అట్లా అర్థం అయిపోయిందా? వాళ్ళందరూ ఫొటోస్ తీసుకోవట్లేదు, వాళ్ళందరూ క్యూఆర్ స్కాన్ చేస్తున్నారు. ఇదేందా ఇదే? ఇది నేను చూడలా. ఒరిడి నమ్మ పడవా? ఏందా ఇదే? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.